మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక అద్భుతమైనటువంటి అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ కోర్ట్స్ జాబ్స్లో డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టుకు సంబంధించిన 17 రకాల నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సిస్టమ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అలాగే అసిస్టెంట్, కోర్ట్ మాస్టర్, కాపిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, ఇలా 13 రకాల పోస్టులో మళ్ళీ హైకోర్టులో అలాగే ఆఫీస్ సబార్డినేట్, కాపిస్ట్, టైపిస్ట్, కోర్ట్ మాస్టర్ అని ఇలా అనేక రకాలైన మొత్తం 17 రకాల పోస్టు నోటిఫికేషన్ విడుదల రావడం జరిగింది. ఈ విడుదలైన తరుణంలో మొత్తం పైన 1600 పైన ఖాళీలు అయితే చూపించారు. జిల్లాల వారికి ఉంది, హైకోర్టు వారికి ఉంది. ఓకే, ఇంతవరకు మనం అప్లై చేస్తూనే ఉన్నాం. చిన్న చిన్న ఎర్రర్ ఉంటే దాని గురించి కూడా వీడియో చేశాను. ఎలా అప్లై చేయాలి, ఏ పోస్ట్కి అప్లై చేయాలి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎవరు అప్లై చేయాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్కి అప్లై చేయాలి, డిగ్రీ అర్హత ఏ పోస్ట్కి అప్లై చేయాలి, పరిపూర్ణమైన అవగాహనతో లోకల్ ఏది, నాన్ లోకల్ ఏది, ఏ జిల్లాలో అప్లై చేస్తే బెస్ట్, నేను ఎక్కడ అప్లై చేస్తే బెస్ట్ అనే అనేక రకాలమైన అవగాహన కల్పించి మన యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో రూపంలో నేను పొందుపరచడం జరిగింది. అవి ప్లేలిస్టులు ఉన్నాయి, వీళ్ళైతే ఒకసారి సెర్చ్ చేయండి, అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. వీలైతే ఆ లింక్ కూడా ఎక్కడ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో చూసుకోండి. రైట్, మరి ఈ వీడియో దేనికి సార్? సంపూర్ణమైన అవగాహన అన్నాను కదా. రైట్, మరి ఇంతవరకు అప్లై అయితే వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటి రన్నింగ్ సిలబస్ ఏంటి? 2025లో కోర్టు జాబ్ అనే లక్ష్యంతో ప్రతి ఒక్క పర్సన్ ఉన్నారు. రైట్, మరి ఈ లక్ష్యాన్ని ఛేదించాలి అంటే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఇలా చదవాలి, ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ముందు సబ్జెక్ట్ ఏంటి, మార్క్స్ వెయిటేజ్ అని తెలుసుకోవాలి. ఈ 17 రకాల పోస్టులలో కొన్నిటికి మనకి 100 మార్క్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అయితే ఓన్లీ ఆఫ్లైన్లో OMR బేస్డ్ అయితే జరుగుతుంది. రిమైన్ 15 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్కి స్టెనోగ్రాఫర్ మరియు కోర్ట్ మాస్టర్కి అయితే ఎగ్జామ్ ఏం లేదు, ఓన్లీ స్కిల్ టెస్ట్. మిగిలిన 13 రకాలమైన పోస్టుకి అయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మార్క్ వెయిటేజ్ ఉంటుంది. కొన్నిటికి 100 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామినేషన్, మరి కొన్నిటికి 90 మార్క్స్కి ఉంటుంది, మరి కొన్నిటికి 50 మార్క్స్కి ఉంటుంది, 40 మార్క్స్కి స్కిల్ టెస్ట్, 10 మార్క్స్ ఓరల్ ఇంటర్వ్యూ. ఇలా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రూపమైనటువంటి ఉంది. అది ఏంటి ఎలా ఉంటుందని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేసి నేను మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. చెప్తున్నా కదా, కోర్టుకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది ఒకే ఒక ఇన్స్టిట్యూషన్, పిఆర్ అకాడమీ. సో ద బెస్ట్ వే టు గెయిన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్ ఛానల్. రైట్, మరి ఈ వీడియోలో ఏంటంటే మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేసి ఉంటుంది. మరి జనరల్ ఇంగ్లీష్లో కొన్నిటికి జనరల్ నాలెడ్జ్లో కొన్నిటి 60 మార్క్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్ 50 మార్క్స్ ఉంటుంది, కొన్ని ఎగ్జామినేషన్ 40 మార్క్స్ ఉంటుంది. రైట్, మరి రిమైన్ ఎగ్జామ్ ఎక్కడ 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్, ఎక్కడ 40 మార్క్స్ ఉంటుంది, ఎక్కడ 40 మార్క్స్ ఉంటుంది కొన్ని ఎగ్జామినేషన్లో. రైట్, మరి ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంటర్ అండ్ డిగ్రీ. సో ఇక్కడ 100 మార్క్స్కి సంబంధించినటువంటి ఎక్కడ 90, ఎక్కడ 80. సో రిమైన్ 28 అంటే ఇంటర్వ్యూ ఉంటుంది, ఎక్కడ 90 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, అక్కడ 20 మార్క్స్ ఇంటర్వ్యూ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ అని మనం చెప్పడం జరిగింది. మరి మన లక్ష్యం ఏంటంటే ఈ 60 మార్కులు, 50 మార్కులు, 40 మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించడం ఎలాగా. జూనియర్ అసిస్టెంట్ ఉంది, జూనియర్ అసిస్టెంట్ ఉంది, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ ఉంది, ఎగ్జామినర్ ఉంది. ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 అనేది ఇంగ్లీష్. మరి నా 60 మార్క్స్ ఎలా ఛేదించాలి? మరి ఎక్కడ చూడండి, ఎగ్జామినర్ ఉంది, హైకోర్టుకి అయితే ఎగ్జామినర్ అయితే హైకోర్టుకి అయితే మనకి ఎక్కడ 50 మార్క్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్. అసిస్టెంట్కి అయితే 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనండి, సిస్టమ్ అసిస్టెంట్ అయితే 50 మార్క్స్. ఇలా ఉన్నటువంటి మార్క్స్కి
మనం 40 కానీ 50 కానీ 60 కానీ ఏదైతే మార్క్స్ ఉంది ఎలా మనం దాన్ని పొందాలి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ ఉన్నాయి, గతంలో ఏ టాపిక్స్ నుంచి పదే క్వశ్చన్స్ వచ్చాయి, ఏ టాపిక్ను నేను ఎక్కువ దృష్టి సారిస్తే తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ నేను పొందగలుగుతాను. ఇవి సంపూర్ణమైన అవగాహన పొందిన తర్వాతనే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, దేనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ ఆన్లైన్ కోర్స్ చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ వరకు చేరాలి. ఉన్నటువంటి సమయము చాలా తక్కువ అనేసి అనుకుంటున్నారు. ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడం ఇలా అనేక రకాలమైనటువంటి క్వశ్చన్స్ మన మైండ్లో రన్నింగ్ అవుతుంది. వాటి అన్నిటికీ పరిపూర్ణమైన ఎటువంటి సందేహం లేకుండా సంపూర్ణమైన అవగాహన కల్పించడానికే మీ ముందుకు రావడం జరిగింది మీ ప్రశాంత్ గౌడ సార్. ఈ గౌడ సార్ చెప్పారు అంటే ఖచ్చితంగా అది పెర్ఫెక్ట్ అయితే చెప్పడం, లేకపోతే వీడియో చేయకపోవడం. మంది పిఆర్ అకాడమీ అంటే దట్ ఈస్ ఎ లిటిల్ బిట్ వాట్ బిలీవ్నెస్, ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది. ఏదైనా పర్ఫెక్ట్ ఉంటే చెప్పడం, లేకపోతే తన జోలికి వెళ్ళకపోవడం. రైట్, ఈ 60 మార్క్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి ముందు చూద్దాం. ఏదైతే సబ్జెక్ట్స్ ఉంది, ఎలా చదివితే మనం ఆ సంపూర్ణమైన మార్క్స్ మనం గెయిన్ చేస్తాం. రైట్, మరి హైకోర్టుకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్, అలాగే స్ట్రాటజీస్, బెస్ట్ స్ట్రాటజీస్, మార్క్స్ గెయిన్, ఇవన్నీ మనం అందిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి చాటి చెప్పండి, కోర్టు జాబ్కి ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉంది అంటే అది పిఆర్ అకాడమీ అని చెప్పండి. వీలైతే మీకు ప్రతి ఒక్క విషయానికి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన పిఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రతిదీ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. వీలైతే నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు సరిగ్గా సరిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎస్ సార్ ఐ అగ్రీ ఆన్ యువర్ వర్డ్స్ అని, ఎస్ ఐ అగ్రీ అని ఒక కామెంట్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. చూద్దాం మరి ఎంతమంది మనకి వెల్ విషర్స్ ఉన్నారు, ఎంతమంది కామెంట్ చేస్తారు. ఐ విల్ వెయిట్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్స్. రైట్, మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ చూద్దాం ఒకసారి టోటల్గా. మనం ఇక్కడ గమనిస్తే స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామిక్స్, అలాగే ఈ తెలంగాణ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ మూమెంట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మనం చూస్తుంటే ఇక్కడ సిలబస్ ఏమో చాలా సబ్జెక్ట్ టాపిక్స్ చదవడానికి ఇంత టైం పట్టింది మనకి. రైట్, మరి ఇటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి? ఒక స్టాటిక్ జీకే అయితే ఇక్కడ నేను స్టాటిక్ జీకే గురించి రాశాను చూడండి. ఈ స్టాటిక్ జీకే అండ్ తెలంగాణ సొసైటీ, ఆర్ట్, కల్చర్, ఇక్కడ దాదాపు దీంట్లో ఉన్న టాపిక్ దాంట్లో ఉన్న టాపిక్ కొంత కలిసి వస్తుంది. రైట్, ఓకే, ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకున్నాం. మీరు గమనిస్తారా స్టాటిక్ జీకే అండ్ ఈ రెండు పార్ట్ నుంచే మనకి దాదాపు జీకే అండ్ స్టాటిక్ జీకే నుంచి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ 2023లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ 60 నుండి. ఊహించండి, ఒక్క సబ్జెక్ట్ నుంచి 25. కావాలంటే పేపర్ తీసి చెక్ చేసుకోండి. రైట్, పేపర్ తీసి చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టాటిక్ జీకే అండ్ తెలంగాణ సొసైటీ, ఆర్ట్, కల్చర్ నుంచి వచ్చినటువంటి ఆర్ట్ కల్చర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే 25. జీకే ప్లస్ స్టాటిక్ జీకే రెండు కలిపి, అంటే 3 టాపిక్లు కలిపి నేను ఏం చెప్తున్నానంటే 25 క్వశ్చన్స్ ఒక దాని నుంచి ఇవ్వడం జరిగిందంటే ఏ లెవెల్లో మనం చదవాలి. మరి దాంట్లో ఉన్న సిలబస్ ఏంటి, ఎలా చదివితే ఆ 25 మార్క్స్ మనం పొందగలదు. తర్వాత కరెంట్ అఫైర్ నుంచి ఎంత వచ్చింది, కరెంట్ అఫైర్స్ నుంచి మొత్తం పైన వచ్చినట్టు కరెంట్ అఫైర్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వచ్చాయంటే 7 క్వశ్చన్స్ వచ్చాయి మిత్రం, ఎక్కడ 25 క్వశ్చన్స్. అలాగే ఇండియన్ హిస్టరీ నుంచి కూడా వచ్చింది, ఇండియన్ పొలిట్ నుంచి వచ్చింది. ఇండియన్ పొలిట్ నుంచి ఎక్కువ ఇవ్వడం జరిగింది, 10 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇండియన్ పొలిటీ నుండి. అలాగే ఇండియన్ జాగ్రఫీ నుంచి 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మిత్రమా. జూనియర్ అసిస్టెంట్ గురించి నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్క దానికి ఈ రూపంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ సిస్టమ్ అసిస్టెంట్కి వెళ్ళారనుకో, ఎగ్జామినర్కి వెళ్ళారంటే ఈ 1 or 2 మార్క్స్ ఇటు అటు అవుతుంది తప్ప మిగతావన్నీ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రికార్డ్ అసిస్టెంట్ తీద్దాం క్వశ్చన్ పేపర్, అక్కడ స్టాటిక్ జీకే నుంచి 20 క్వశ్చన్ ఇచ్చాడు, ఇంకొక 5 క్వశ్చన్ ఇంకొక సబ్జెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్ ఇచ్చాడంటే 7
7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, మరి ఎకనామిక్ నుంచి ఎన్ని ఇచ్చాడంటే 3 క్వశ్చన్స్. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు కౌంట్ చేయండి, 60 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇక్కడ తెలంగాణ హిస్టరీ, అలాగే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామిక్ నుంచి పెద్ద క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. అలాగే తెలంగాణ మూమెంట్ నుంచి ఇక్కడ హిస్టరీ లోపల మనం కలిపేసాము కాబట్టి మొత్తం మన ఇంక్లూడ్ అయిపోయింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి అయితే 0 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు గతంలో. ఒకవేళ ఈసారి ఇస్తే ప్రతి ఒక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, అంతకంటే మరి ఎక్కువ క్వశ్చన్స్ రాదు. గతంలో ఇవ్వలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. కానీ మనం ఎక్కువ దృష్టి పెట్టాలి స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, మరి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, వీటి గురించి మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వాటి నుంచి రిపీటెడ్గా క్వశ్చన్ వస్తున్నాయి కాబట్టి మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రైట్, మరి స్టాటిక్ జీకే, ఈ స్టాటిక్ జీకే అండ్ తెలంగాణ ఆర్ట్ అండ్ తెలంగాణ సొసైటీ ఆర్ట్ కల్చర్, ఈ రెండిట్లో ఏంటి ఉంటాయి సార్ అక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మరి స్టాటిక్ జీకేలో మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎటువంటి సిలబస్ ఉంటాయి, ఏ టాపిక్స్ మనం చదవాలి, ఎలా చదవాలి, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, స్టాటిక్ జీకే చూడండి, ఆర్ట్ పర్సనాలిటీ, కళారంగానికి చెందినటువంటి సృష్టిలో ఎవరైతే ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ లతా మంగేష్కర్ బిలాంగ్స్ టు ది ఆర్ట్ పర్సనాలిటీ. సో ఆవిడికి పద్మవిభూషణ అవార్డు ఎప్పుడు వచ్చింది, పద్మభూషణ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఏ అవార్డు ఎప్పుడు వచ్చింది, సో అవార్డు గురించి, ఆవిడ గురించి మనం అక్కడ క్లియర్గా తెలుసుకోవాలి. అలాగే పండిత్ రవిశంకర్ గురించి, అలాగే ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి, అలాగే సత్యజిత్ రే గురించి, వీళ్ళ గురించి మనం క్లియర్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. వారికి వచ్చిన అవార్డ్స్, ఏ రంగంలో అవార్డు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎవరు చేతుల మీదుగా అవార్డు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. సో ఆర్ట్ పర్సనాలిటీ. అలాగే ఆర్గనైజేషన్, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, G20 సదస్సు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, G7 ఆర్గనైజేషన్ ఎక్కడ ఏర్పాటు జరిగింది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ స్థాపించారు, ఎక్కడ ఉంది, దాని ల్యాండ్ మార్క్ ఏంటి, ఎప్పుడు స్థాపించారు, దానికి ఇప్పుడు ఎవరు ప్రజెంట్ చీఫ్ ఎవరు, ప్రతి ఒక్క విషయం పైన మన సంపూర్ణమైన అవగాహన అయితే ఎక్కడ పెరుగు. అలాగే సార్క్, బ్రిక్స్ సదస్సు ఎక్కడ జరిగింది, వీటన్నిటి గురించి మనం పరిపూర్ణమైన అవగాహన ఇక్కడ పొందాలి. పొందితే ఇలా చదివితే క్వశ్చన్ ఏ రూపంలో వచ్చినా మేము నుండి మిస్ అవ్వదు. అలాగే స్కీమ్స్, పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాష్ట్రం, మన తెలంగాణకి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి పథకాలు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పరిచిన ఎటువంటి పథకాలు అయితే వచ్చిందో, మరి కేంద్రంలో పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. వాటి నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఫెస్టివల్స్, డ్యాన్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, నిజంగా మనకు ఉన్నటువంటి రాష్ట్రాలు, మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఎటువంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎటువంటి ఫెస్టివల్, ఏ రాష్ట్రానికి ఏ ఫెస్టివల్ ఫేమస్, అలాగే డ్యాన్స్ ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏంటి, సో ఆ క్లాసికల్ డ్యాన్స్ ఎక్కడ ఉద్భవించింది, దానికి ఎవరు ఆ డ్యాన్స్కి ఎవరైతే ప్రముఖులు ఉంటారో వారి గురించి, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి కూడా సంపూర్ణమైన అవగాహన పొందాలి. నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ జీకే అన్నాం. రైట్, ఇంపార్టెంట్ డ్యాన్స్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్, మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ అయితే ఉన్నాయి. 365 రోజుల్లో 365లో ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ డే, కానీ అన్ని చదవాల్సిన అవసరం. ప్రతి ఒక్క నెలలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ డేస్లో మన నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏదైతే ఒక ఇంపార్టెంట్గా భావించి మనం అందరూ కలిసికట్టుగా జరుపుతున్నామో దానికి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, అలాగే ఏవైతే ఉన్నాయో చిల్డ్రన్స్ డే, వాటి ఎలా నేను కొన్ని చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకా అనేక రకాలు ఉన్నాయి. సో వాటి గురించి, అలాగే ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఎప్పుడెప్పుడు సైన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఓకే, ఇది ఎవరు ఒక స్మృతి కోసం సైన్స్ డే నిర్వహిస్తున్నారు, ఇటువంటి దాని గురించి. అలాగే స్పోర్ట్స్ గేమ్స్ అయితే ఖచ్చితంగా ప్రతిసారి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో క్వశ్చన్ లేని పేపర్ అయితే లేదు స్పోర్ట్స్ గేమ్స్ గురించి. సో ఒక్కొక్క గేమ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో గురించి తెలుసుకుందాం, లేదు అంటే క్రికెట్ గురించి తెలుసుకుందాం. ఆ క్రికెట్లో ఎంతమంది ప్లేయర్ ఉంటారు, దాని యొక్క బ్యాట్స్మెన్, తర్వాత గ్రౌండ్ గురించి, ఏ గ్రౌండ్, ప్రతి ఒక్క గ్రౌండ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది, అది ఎక్కడ ఉంది, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, సో దాని గురించి గేమ్స్. అలాగే గేమ్స్ గురించి కూడా ఎవరు దేంట్లో ఫేమస్, వారు ఏ గేమ్కి చెందిన వారు, ఇలా కూడా ఆడడం జరుగుతుంది. ఫేమస్
ఫేమస్ పర్సనాలిటీలో ప్రసిద్ధి చెందిన పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో వారు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నారు. సో ద వింగ్స్ ఆఫ్ ఫైర్ రాశారు. బుక్స్ అండ్ ఆథర్స్కి మనం వెళ్తాం. సో వింగ్స్ ఆఫ్ ఆ బుక్స్ ఎవరు రాశారు, ఎవరి చేత ప్రచురించబడింది, ఏ సంవత్సరం అది పబ్లికేషన్ అయింది, దానికి రచయిత ఎవరు, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంది. ఈ కాలంలో ఇప్పుడు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్లో బుక్స్ అండ్ ఆథర్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇవి ఎప్పుడో కాదు 2022, 23, 24లో జరిగినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ప్రచురించబడినాయి వాటి గురించి. అలాగే ఇంతకుముందు జరిగిన ఫేమస్ గురించి కూడా క్లియర్ చదవాలి. నెక్స్ట్ ఫుల్ ఫామ్స్, దీన్ని అబ్రివేషన్ అంటాం, ఫుల్ ఫామ్స్ అంటాం. సో ఈ ఫుల్ ఫామ్స్ ఒక వర్డ్ ఇస్తారు, దాని ఒక అబ్రివేషన్ మనం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ WHO అంటాం. సో దీని అర్థం ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేసి అంటాం. సో ఇలా ప్రతి ఒక్క దానికి ఫుల్ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫుల్ ఫామ్స్ గురించి మనం తెలుసు. రిలీజియస్ ప్లేసెస్, మన భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. ఈ మతాలకు సంబంధించి అనేక స్థావరాలు ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి. సో ప్రతి దానికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది. సో దాని గురించి ఎక్కడ సంపూర్ణంగా తెలుసుకోవాలి. అవార్డ్స్ అండ్ ఆర్ట్ అవార్డ్స్, ఎక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో మనం బిట్గా నువ్వు చూస్తున్నామంటే అవార్డ్స్ గురించి. ఈ మధ్య కాలంలో ఎవరెవరికి నోబెల్ పురస్కారం ఎవరికి వచ్చింది, భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది, అర్జున్ అవార్డు ఎవరికి ఇచ్చారు, శాంతి పురస్కారం ఎవరికి వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చారు, ఏ క్రైటీరియాలో వచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఎవరి చేతుల మీదకి ఇచ్చారు అనేసి వీటి గురించి సంపూర్ణమైన. అలాగే అవార్డ్స్, ఆర్ట్, కళారంగానికి చెందినటువంటి అవార్డ్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది. ఓకే, వీటి గురించి మనకి అవగాహన ఉండాలి. నెక్స్ట్ లాంగ్వేజెస్, మన భారతదేశంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ అన్ని, ఆ లాంగ్వేజ్ ఎప్పుడు ఉన్నటువంటి నేషనల్ లాంగ్వేజ్ అని, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ ఏంటి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి, సో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ గురించి మనందరికీ తెలుసు. ఈ భాషల గురించి కూడా సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఆ భాష ఎప్పటి నుంచి మొదలైంది, ఏ కాలం నుంచి దీనికి అఫీషియల్ లాంగ్వేజ్గా వచ్చింది, ఏ యాక్ట్లో దీన్ని పొందుపరచడం జరిగింది, వీటి గురించి మనకి అవగాహన అయితే ఉండాలి. సో ఎలా మనం చదవగలిగితే ఒక టాపిక్ గురించి మనం క్లియర్గా చూడగలుగుతాం. మరి స్టాటిక్ జీకే నుండి ఇప్పుడు మీకు అవగాహన వచ్చింది కదా. ఈ స్టాటిక్ జీకే నుంచి గతంలో ఏ క్రైటీరియా నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి, ఆ క్వశ్చన్ నంబర్ కూడా నేను మోడిఫై చేయలేదు. 14వ నంబర్ క్వశ్చన్, జూనియర్ అసిస్టెంట్ 3వ తేదీ 4వ నెల 2023లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ నేను తీసుకున్నాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ఫోక్ డాన్స్. చూడండి, ఫోక్ డాన్స్ ఫ్రమ్ ది కలహండి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిశాలో ఉన్నటువంటి కలహండి జిల్లాలో ఉన్నటువంటి దాని ఫోక్ డాన్స్ క్రింది ఇచ్చినటువంటి దేది అని అడగడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ కూడా ఉంది. క్రింది వాటిలో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన జానపద నృత్యం ఏది అని అడిగాడు. ఫోక్ డాన్స్ ఏది అని అడగడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేట్కి సంబంధించిన డేస్ ఇందాక మనం మాటలు క్లాసికల్ డాన్స్ అన్నాం. మరి మనకు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఫేమస్ అయిన డాన్స్ ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే బగురంబ, అలాగే చపేలి, అలాగే కల్బెలియా, అలాగే ఘుమ్రా నాచ. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఘుమ్రా నాచ. సో వీటి గురించి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 4 ఆప్షన్స్కి పరిపూర్ణమైన 4 ఆప్షన్స్కి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ త్వరలో మన స్టాటిక్ జీకి సంబంధించిన మేడం గారు ఈ ఎటువంటి క్వశ్చన్స్ తీసుకొని స్టాటిక్ జీకి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఆ ఇంపార్టెన్స్ ఏ క్రైటీరియా నుంచి క్వశ్చన్స్ పదే రిపీట్ వస్తుంది, ఆ క్రైటీరియాకి క్వశ్చన్కి ఎటువంటి సంబంధం ఉంది, మరి ఎంత డెప్త్ లెవెల్ అడుగుతున్నాడా లేదా బేసిక్ నుంచి అడుగుతున్నాడా అనేది మేడం గారి చేత చెప్పి అతి త్వరలో నేను వీడియో అయితే మీకు అందించే బాధ్యత నాది. రైట్, మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది 16వ నంబర్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్ట్రింగెడ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాడు. ఇది కూడా ఆ రోజులో ఉన్న క్వశ్చన్ పేపర్. చూడండి, తాన్పుర, అలాగే మృదంగం, సితార్, అలాగే వయలిన్. సో ఇక్కడ 4 ఆప్షన్స్. విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ స్ట్రింగెడ్ అన్నాడు. అంటే తీగలతో కూడినటువంటి సంగీత వాయిద్యం కానిది ఏది అని అడిగాడు. సో ఇక్కడ తన్పురకి తీగలు ఉంటాయి, సితారకి తీగలు, వాళ్ళని అందరిగా మనం చూస్తున్నాం. లేనిది ఏది? మృదంగానికి ఏటి ఉండదు, తీగలు ఉండదు. సో ఇంత బేసిక్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి కొంచెం దృష్టి పెడితే వీటికి సంబంధించిన పరిపూర్ణమైన క్లాస్ మన ఏప్లో పిఆర్ అకాడమీలో అతి తక్కువ ధరకే మేము అందిస్తున్నాం మిత్రమా. జనరల్ నాలెడ్జ్
జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎక్కడ 60 మార్క్స్ అంటే 40 మార్క్స్ సంబంధించిన ఈ 100 మార్క్స్కి కంప్లీట్ వీడియోస్ లేటెస్ట్ వీడియోస్ అన్ని అందించడం జరుగుతుంది. రైట్, మరి ఈ వీడియోస్తో పాటు మేము అతి త్వరలో ఏం చేస్తామంటే కొన్ని సబ్జెక్ట్కి అయితే పీడిఎఫ్ రెడీ అయ్యి కొన్ని సబ్జెక్ట్ కావలేదు, అతి త్వరలో అవి కూడా అప్లోడ్ చేస్తాం. సో వీడియోతో పాటు టెస్ట్ సిరీస్ కూడా మేము అందిస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్ ఎంత ఇస్తున్నామంటే 70,000 బిట్స్ అయితే మేము ఇస్తున్నాం మిత్రమా. సో ఇంతకంటే ఇంకా బెస్ట్ కంటెంట్ ఎక్కడైనా ఉందా అంటే చూడండి. సో ప్రతి సబ్జెక్ట్ నుంచి చాప్టర్ వైజ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ డిజిటల్ క్లాస్ అందిస్తూ టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్ సిరీస్ చాప్టర్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే టాపిక్ వైజ్ ఉంటాయి, ప్రతిదీ క్లియర్గా ఉన్నాయి. అలాగే ఈ పీవైక్యూ గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఈ యాప్లో పొందుపరచడం జరిగింది. సో వీలైతే 1000 రూపీస్కి అందిస్తున్నాం కాబట్టి సో ఎక్కడ వాల్యూ ఏంటంటే సార్ 1000 రూపీస్ మీ దృష్టిలో తక్కువ కానీ మా దృష్టిలో ఎక్కువ అని కొంతమంది అభ్యర్థులు ఒక ఆలోచన. రైట్, నేను అంగీకరిస్తున్నాను. ఒక బుక్ కొంటే ఎంత? ఒక బుక్ కొంటే ఎంత? 400, 500. ఒక బుక్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఎక్కడ మనం 15 రకాల సబ్జెక్ట్ చూస్తాం, 13 రకాల సబ్జెక్ట్ కూడా ఒక బుక్లో ఉంటుందా? ఆలోచించండి. అలా 13 బుక్లు తీసుకుంటే ఒక్కొక్కటి 300, 400 ఎంత అవుతుంది? సో వీటికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం ఇక్కడ అందిస్తున్నాం, అతి తక్కువగా అందిస్తున్నాం కాబట్టి. అలాగే 75,000 బిట్స్ అందిస్తున్నాను. సో అది కూడా మీరు ఆలోచించాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నా రిక్వెస్ట్. రైట్, సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి వచ్చాము. ఇండియన్ హిస్టరీకి చూడండి. ప్రీ హిస్టరీకి ఇండస్ వ్యాలీస్, మొఘల్ ఎంపైర్, వేదిక్ ఏజ్, మహాజనపదాస్, వార్ అండ్ టెరిటరీస్, అక్బర్, బాబర్, జహాంగీర్, హుమాయూన్ అండ్ షేర్ జహాన్ అండ్ ఔరంగజీబ్. అలాగే బుద్ధిజం, జైనిజం, విజయనగర ఎంపైర్స్, మరాఠా ఎంపైర్స్, అలాగే ఢిల్లీ సుల్తాన్ డైనస్టీస్, రాజవంశాలు ఏవైతే ఉన్నాయో ఇలాగా స్లేవ్ డైనస్టీ, లోడీ డైనస్టీ, ఖిల్జీ డైనస్టీ, తుగ్లక్ డైనస్టీ, గుప్తా డైనస్టీ, అలాగే చోళా డైనస్టీ, వర్ధన డైనస్టీ, మౌర్యన్ డైనస్టీ, ఈ రాజవంశానికి సంబంధించింది ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ పేజీలో ఉన్నాయి. సో వీటి గురించి ఈ స్లైడ్ గురించి తెలిసిన తర్వాత నెక్స్ట్ గురించి తెలుసుకుందాం. ప్రీ హిస్టరీకి ఇండస్ వ్యాలీస్ట్ అన్నాం. మరి ప్రీ హిస్టరీకి ఇండస్ వ్యాలీస్ గురించి పూర్వ చరిత్ర మరి సింధులోయ గురించి మనం ఎక్కడ తెలుసుకోవాలి. మరి పూర్వ చరిత్రలో ఏం తెలుసుకోవాలి? సింధులోయ ఈ నాగరికత ఈ ఎక్కడ హరప్ అని చెప్పొచ్చు ఈ ఇండస్ వ్యాలీస్. మరి వీటి గురించి అక్కడ సంపూర్ణమైన అవగాహన ఈ పూర్వ చరిత్ర గురించి క్లియర్గా తెలుసుకోవాలి. మరి మొఘల్ ఎంపైర్ గురించి మనం మాట్లాడాలంటే దీనికి ఒక ఫౌండర్ ఎవరంటే బాబర్ అని చెప్తాం. ఇది 1528 నుంచి 1857 వరకు దీనికి కొనసాగింది. తర్వాత దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం డైనస్టీ అని చెప్పవచ్చు. ఓకేనా. దీని ఒక అడ్మినిస్ట్రేటర్కి మనం ఏంటి అంటారు అంటే సుబేదార్ అని అంటారు. అలాగే ఇలా అనేక రకాల వీరికి ఒక ముఖ్య ఆదాయం ఈ డైనస్టీ వాళ్ళకి ముఖ్య ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేది అంటే మొఘల్ పీరియడ్లో అగ్రికల్చర్ నుంచి వచ్చేది. ఓకే, సో వీళ్ళలో చాలా ముఖ్యమైన రాజులు ఎవరంటే బాబర్, అలాగే జహాంగీర్, అలాగే షాజహాన్. వీళ్ళు ఈ టైంలో మనం రాజవంశాల గురించి మాట్లాడేటప్పుడు ఆ పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో వారి గురించి వారి యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు, వారి పరిపాలన ఎటువంటి పోలీసు విధానాలను అమలుకి తేవడం జరిగింది, వారి పరిపాలనలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు, వారి యొక్క రాజధాని ఏది, దేన్ని పరిపాలించారు, దేన్ని ముఖ్య నగరంగా తీసుకున్నారు, ఇలా అనేక రకాలమైన విషయాలు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా తెలిస్తే చాలు. జనరల్ నాలెడ్జ్ కింద ఇచ్చాడు, జనరల్ అవేర్నెస్ కింద సబ్జెక్ట్ కాదు కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు. సో అలాగే మహాజనపద 16 రాజులు ఒకటిగా ఏర్పడమే మహాజనపదాస్ అనేసి అంటారు. అలాగే యుద్ధాలు జరిగింది, ఎవరెవరికి యుద్ధాలు జరిగింది, ఎవరెవరి మధ్య ఒప్పందాలు జరిగింది, ఏ దేశానికి ఏ ప్రాంతానికి యుద్ధాలు జరిగింది, దానికి యుద్ధం ప్రతినిధి ఎవరు వహించారు, ఎవరికి ఓడించారు, మరి ఎవరి మధ్య ఒప్పందాలు జరిగింది, ఏ రాజుకి ఏ ప్రాంతానికి మధ్య ఒప్పందాలు జరిగాయి అనేసి చదవాలి. అలాగే అక్బర్, బాబర్, జహాంగీర్ వీళ్ళ గురించి ఖచ్చితంగా మనం చదవాలి. బుద్ధిజం, జైనిజం వీళ్ళ గురించి ఎప్పుడైతే బుద్ధిజం వచ్చిందో, జైనిజం వచ్చిందో సమాజంలో ఎటువంటి మార్పులు వచ్చింది, ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంది, ఏ విధానం మార్పు, బుద్ధిజం ప్రతిపాదించిన ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, జైనం ప్రతిపాదించిన ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, జీవన శైలి ఆ ప్రిన్సిపల్స్ ఏ విధంగా ప్రజలకు మార్పు వచ్చింది, ఏ సూత్రాలు వాళ్ళు ఫాలో అయ్యారు, వీటి గురించి మనం తెలుసుకోవాలి. అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలి, మరాఠా ఎంపైర్ గురించి తెలుసుకోవాలి. విజయనగర సామ్రాజ్యంలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ పేపర్లో అది క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. అలాగే ఢిల్లీ సుల్తాన్లో
ఖచ్చితంగా క్వశ్చన్స్ మనం చూస్తాం. అలాగే డైనస్టీ అంటారు, రాజవంశాలు ఏదైతే ఉన్నాం, స్లేవ్ డైనస్టీ, లోడీ డైనస్టీ, ఖిల్జీ డైనస్టీ, ఈ వంశాలు అయితే వచ్చారో ఏ వంశం ఎవరు ఒక రాజు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు వచ్చారు, ఎవరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు, వారి యొక్క రాజధాని ఏది, ఎవరిని ఓడించారు, ఎవరిని ఆక్రమించారు, ఇటువంటి పైన పరిపూర్ణమైన అవగాహన తెలిస్తే చాలు. బేసిక్ నాలెడ్జ్ అంతా. మరి యు ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ది గ్రూప్ 1, గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3, గ్రూప్ 4. మైండ్ ఇట్, గుర్తుపెట్టుకోండి. మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వట్లేదు, డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అవగాహన 60 మార్కులు క్వశ్చన్ పేపర్ తయారవుతుంది కాబట్టి కొంత అవగాహన అనేది మీకు ఉండాలి. నేను హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చదివేసి వెళ్ళిపోతాను, ఒక 2-3 ఏదో ఒక బుక్ చదివి ఒక మెటీరియల్ చదివేసి వెళ్ళిపోతానంటే కాదు మిత్రమా. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి. జిల్లా లెవెల్లో మీరు టాప్ 1లో, టాప్ 2, టాప్ 5లో, టాప్ 10లో మీరు ఉండాలి అంటే మీ లెవెల్లో మీలో కనీసం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మనకు ఉన్నటువంటి ఈ తక్కువ రోజుల్లో ఎక్కువ మార్క్స్ పొందాలి అంటే ద బెస్ట్ వే టు అంటే వీడియో క్లాస్ చూసి రన్నింగ్ నోట్స్ రాసుకుని కానీ మీరు వెళ్ళారనుకుంటే ఖచ్చితంగా ఈ 3 నెలలని సరిగ్గా ఉపయోగించగలిగితే మీ చేతిలో ఉద్యోగాలు అయితే ఉంటాయి. రైట్. సో వీటి గురించి చూడండి. ఇంకా హిస్టరీలో ఇది మోడర్న్ హిస్టరీ అంటాం. గాంధీయన్ ఎరా, బ్రిటిష్ యాక్ట్ అండ్ పాలసీ. గాంధీయన్ యుగంలో చాలా జరిగాయి మోడర్న్. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇట్స్ సెషన్స్, స్ట్రగుల్స్ ఫర్ ఇండిపెండెన్స్. మనం స్వతంత్రం తీసుకురావడానికి ఎటువంటి స్ట్రగుల్స్ మనం పోరాటాలు చేయడం జరిగింది. గవర్న్ అండ్ వైస్ రైస్, ఎక్స్పెన్స్ ఆఫ్ బ్రిటిష్ పరిపాలన విధానం ఎలా విస్తరణ చేశారు. ద రివల్యూషనెస్, ఎలాగా విప్లవాలు ఎక్కడి నుంచి మొదలైంది, ఎవరు ఎక్కడి నుంచి మొదలెట్టారు అనేది. ఇలాగా సామాజికమైనటువంటి మతపరమైనటువంటి సంస్కరణలు ఎటువంటి తీసుకురావడం జరిగింది. ముస్లిం లీగ్ ఎలా ప్రాతినిధ్యం ఇచ్చింది. ద రివల్ట్ ఆఫ్ సిపాయి విద్రోహం అనేసి అంటారు. అంటే 1857లో తిరుగుబాటు జరిగింది. ఎవరి పైన తిరుగుబాటు జరిగింది, దానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరు, ఏ కారణం చేత అది వచ్చింది, ఎలా ఆ కాలంలో కొన్ని వేల మంది సిపాయిలు మనం కోల్పోవడం, మన భారతీయ ప్రజలు కూడా మనం కోల్పోవడం జరిగింది. సో వీటి గురించి అవగాహన పొందేది చాలు. సో ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత అవగాహన వస్తే చాలు. సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది హిస్టరీ నుంచి. రైట్. Who is known as the Napoleon of India because of his great military conquest? ఓకేనండి. ఇది కూడా 3rd, 4th, 2023లో ఇవ్వడం జరిగింది. సముద్రగుప్త, స్కందగుప్త, చంద్రగుప్త 2, కుమారగుప్త 1. సో ఇక్కడ ఎవరు అనేసి అడగడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ కూడా నేను మార్చలేదు కాబట్టి అదే విధంగా వచ్చారు. ఎవరు అంటే సముద్రగుప్త ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో ఎక్కడ క్లిస్టర్, ఎక్కడ ఇండియా హిస్టరీ నుంచి మళ్ళీ మనం చెప్తున్నాం. 4 క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్కి వాటి గురించి పరిపూర్ణమైన అవగాహన, ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేసి అతి త్వరలో మన యూట్యూబ్ ఛానల్లో మ్యాన్ చేత నేను అప్లోడ్ చేయించే బాధ్యత అయితే నేను తీసుకున్నాను. అంటే మీకు పరిపూర్ణ అవగాహన కల్పించి ఖచ్చితంగా మీ చేత మార్కులు వచ్చేలా చేయడానికి నేనైతే 100% ప్రయత్నిస్తాను. రైట్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అండ్ లిస్ట్, పార్లమెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, గవర్నమెంట్ బాడీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్, అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్, కమిటీస్ రిపోర్ట్, సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ ఆఫ్ నైబరింగ్ కంట్రీస్. సో ఇక్కడ మరి ఆర్టికల్స్ ఉన్నాయి, షెడ్యూల్స్ ఉన్నాయి, పార్ట్స్ అండ్ లిస్ట్ ఉన్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 22 పార్ట్స్ ఉంటాయి, 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఎన్నేమా 22 పార్ట్స్ ఉంటాయి, 12 షెడ్యూల్స్ ఉంటాయి. మరి ఆర్టికల్స్ ఉన్నాయి, అనేక రకాల ఆర్టికల్స్. ఫండమెంటల్ రైట్స్ కూడా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఎటువంటివి ఉంటాయి? రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ప్రైవసీ. ఓకే, రైట్ టు ప్రైవసీ. వీటి గురించి మనం పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ పార్లమెంట్, గవర్నమెంట్ బాడీస్ గురించి తెలుసుకోవాలి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వీరు మొట్టమొదటి భారతదేశానికి మా ప్రెసిడెంట్ ఎవరయ్యారు, ఎప్పుడయ్యారు, వారి పేరు గురించి, మరి ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు, ఓకే, వైస్ ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు, వారి పదవి కాలం ఎంత, వారి జీతభత్యాలు ఎంత, సో ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరు, ఓకే. సో మన భారతదేశ ప్రెసిడెంట్ ఎవరండి, అందరికీ తెలిసింది ముర్ము గారు. సో అలాగే ప్రైమ్ మినిస్టర్, ద గ్రేట్ విజనరీ లీడర్, ఓకే, విజనరీ లీడర్గా ప్రైమ్ మినిస్టర్గా చెప్పడం జరుగుతుంది. మిగతా దేశాల్లో కూడా ద గ్రేట్ డైనమిక్ లీడర్ అని ప్రైమ్ మినిస్టర్గా అని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళ గురించి ఎక్కడ సంపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి.
ఓకే, మరి రాష్ట్రపతి పాలన గురించి ఎప్పుడు విధిస్తారు, రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంటుంది, సో దేని యొక్క సౌకర్యాల కోసం అది ఉంది, సో అలా తెలుసుకోవాలి. ఫండమెంటల్ రైట్ గురించి తెలుసుకున్నాం. అలాగే అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్స్, కమిటీస్ రిపోర్ట్, ఎటువంటి కమిటీలు ఉన్నాయి, ఎటువంటి రిపోర్ట్స్ చేస్తారు, ఎవరు చేస్తారు, వీటి గురించి మనం తెలుసుకున్నాం. పార్లమెంట్ ఎప్పుడు దీన్ని అమల్లోకి వచ్చిందని 1950లో జనవరి 26లో అమల్లోకి రావడం జరిగింది. సో వీటి గురించి మనకి పరిపూర్ణమైన అవగాహన మనం తెలుసుకోగలిగితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయగలుగుతాము. రైట్, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ? సో చూసారా, స్పీకర్ గురించి అక్కడ ఇది పార్లమెంట్ నుంచి వచ్చిన క్వశ్చనే కదా. సో రైట్, హూ వాజ్ ద ఫస్ట్ అంటే గవర్నమెంట్ బాడీ నుంచి వచ్చిన క్వశ్చనే. స్పీకర్ ఆఫ్ ది లోక్సభ, లోక్సభలో మొదటి మహిళ స్పీకర్ ఎవరు అనేసి అడిగారు. ఇది కూడా అదే ఇయర్ క్వశ్చన్. చూడండి, సుష్మా స్వరాజ్, అలాగే నజ్మా హెప్తుల్లా, మీరా కుమార్, ఓకే, అలాగే సుమిత్రా మహాజన్. హూ ఇస్ ద రైట్? ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఆటోమేటిక్ నేను క్వశ్చన్ చదివినప్పుడే మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి క్వశ్చన్ ఇది. రైట్, సో అందరూ ఈజీగా చేయగలిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో దిస్ ఇస్ ద మీరా కుమార్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఇండియన్ జాగ్రఫీలో మనం చదవాల్సింది ఏంటమ్మా, ఇండియన్ వరల్డ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్. భారతదేశంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ మరియు ప్రపంచంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఇందిరాగాంధీ కెనాల్ అంటాం. సో ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, దీని గురించి డ్రైనేజ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. అలాగే అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్లో లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి అగ్రికల్చర్ నుంచి వ్యవసాయ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగే మినరల్స్, ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, సో ఏ మినరల్స్ వల్ల ఏం జరుగుతుంది, సో వేరే దేశం నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామా లేకపోతే దిగుమతి చేస్తున్నాం, మన దేశంలో ఉన్న మినరల్స్ వేరే ఏ దేశానికి పంపించడం జరుగుతుంది, వేరే దేశంలో మనం ఎటువంటి మినరల్స్ తీసుకురావడం జరుగుతుంది, ఇటువంటి. మరి పాపులేషన్, సో పాపులేషన్ అనేది ప్రతి ఒక్క 10 సంవత్సరాలకు జనగణన చేయడం జరుగుతుంది. ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది, పాపులేషన్ అనేది గ్రోతింగ్ ఎలా ఉంది. అలాగే మౌంటైన్స్, సాల్ట్స్, రాక్స్, మన భారతదేశంలో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏ పర్వతం వల్ల ఎటువంటి మినరల్స్ ఉన్నాయి, సో వీటి గురించి కూడా తెలుసుకోవాలి. సోలార్ సిస్టమ్, ఇట్స్ ప్లాంట్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, కాంటినెంట్స్, ఓషియన్స్, అలాగే నైబరింగ్ కంట్రీస్, మన భారతదేశంలో చుట్టుపక్కల ఏ కంట్రీస్ ఉన్నాయి, వారికి మనకి ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి, వారి నుంచి మనకి ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, ఎటువంటి కమిటీస్ వాళ్ళతో పాటు మనం సత్సంబంధాలు జరిపి ఎటువంటి ఒప్పందాలు మనం చేసుకుంటాం, ఎలా కలిసిమెలిసి మనం బ్రతుకుతున్నాం అనేది కూడా. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ గురించి తెలుసుకోవాలి. క్లైమేట్, అట్మాస్ఫియర్, అలాగే వెజిటేషన్, వాల్కన్, ఎర్త్ క్యూక్, ఎలా చూడాలి, భూకంపాలు ఎప్పుడు వస్తుంది, అలాగే అగ్నిపర్వతాలు బద్దలైతే ఏం జరుగుతుంది, దేనివల్ల ఏ కారణం వల్ల అగ్నిపర్వతాలు బయటికి రావడం జరుగుతుంది, అలాగే భూకంపం వస్తే ఎలా ఉంటుంది, ఏ కారణం వల్ల వస్తుంది, వీటి గురించి కూడా మనకి సంపూర్ణమైన అవగాహన అనేది ఉండాలి. ఇది జాగ్రఫీ సంబంధించిన క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడాం బౌండరీస్ లైన్స్ గురించి. With which country does India shares the longest boundary అన్నాం. సో చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ అన్నాం. ఆ భారతదేశంలో తన అతి పొడవైన సరిహద్దుని సరిహద్దు ఏ దేశంతో పంచుకుంటుంది భారతదేశం? ఇది కూడా ఆ జూనియర్ అసిస్టెంట్లో వచ్చిన క్వశ్చన్. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అండి. సో ఈ క్వశ్చన్స్ ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇప్పుడు ఇంతకుముందు మీకు అన్నాను కదా, అంటే బేసిక్ నాలెడ్జ్ తెలిస్తే చాలు అని చెప్పడం జరిగింది. దానికి ప్రూఫ్ కోసం ఈ క్వశ్చన్ తీసుకున్నాం. అర్థమవుతుందా? సో బేసిక్ ప్రూఫ్ చూడండి, క్వశ్చన్స్ ఎంత బేసిక్ గురించి ఉంది. సో కొంచెం దృష్టి పెడితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. నేమ్ ఆఫ్ ది institution that is the self-governing constitutional body and oversees of the election process in India as per the constitution of the India. So ఇది జూనియర్ అసిస్టెంట్ తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అలాగే ఫైనాన్స్ కమిషన్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఎలక్షన్ కమిషన్ అనేది ద రైట్ ఆన్సర్. ఇండియన్ ఎకనామీ చూడండి, మనీ బ్యాంకింగ్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అలాగే నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, బడ్జెట్, ట్యాక్స్ అండ్ జీడిపి గురించి తెలుసుకోవాలి. గవర్నమెంట్ స్కీమ్స్, ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్కి వచ్చేటప్పుడు మనం స్టేట్ గురించి తెలుసుకోవాలి, టీఎస్ గురించి, టీజీ తెలంగాణ గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి, అలాగే సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోవాలి. 5 years పంచవర్ష ప్రణాళిక గురించి మనకి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇండియన్ ఎకనామిక్స్, సెంట్రల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ ఆఫ్ ఎకనామీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, స్టాక్, రెవెన్యూ, అలాగే డివెంచర్, ఫారిన్ ట్రేడ్స్,
అలాగే కాన్సెప్ట్, డిమాండ్ అండ్ సప్లై, కాస్ట్, ప్రొడక్షన్స్ అండ్ కన్జంప్షన్స్, మార్కెట్, వీటికి సంబంధించినటువంటి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అయితే ఎకనామిక్ నుంచి చాలా తక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో అంటే 3-4 క్వశ్చన్స్ అలాగనేసి విడిచిపెట్టడం లేదు. ఇలా ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ అయితే కనిపిస్తుంది, గతంలో ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ దీని గురించి మనం మాట్లాడట్లేదు. సో లైట్, యూనిట్స్, హీట్స్, ఇన్వెన్షన్, సౌండ్, గ్రావిటేషన్, వీటికి సంబంధం. అలాగే ఫిజిక్స్ ఇవి. అలాగే కెమిస్ట్రీలో మెటల్కి వీటికి సంబంధించి, నాన్ మెటల్కి కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్, వీటి నుంచి వస్తున్నాయి. అలాగే బయాలజీ అయితే హ్యూమన్ బాడీ, హ్యూమన్ డిసీజ్, ఎనిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, వీటి నుంచి క్వశ్చన్స్ రిపీటెడ్గా రావడం జరుగుతుంది. తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్లో అయితే చాలా టాపిక్స్ ఉన్నాయి, కానీ ఈ తెలంగాణ సొసైటీ అండ్ ఆర్ట్ కల్చర్కి ఎక్కడ నేను చెప్తున్నాను అంటే ఇక్కడ ఉన్న టాపిక్ అండ్ స్ట్రాటజిక్ టాపిక్ దాదాపు కొన్ని టాపిక్స్ రిలేషన్ ఉంటాయి కాబట్టి సో రెండు కలిపేసి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోక్ ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్, ఒక తెలంగాణ గురించి మనం చదివామనుకో ఫోక్ డాన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మనం ఒక రాష్ట్రం, అందుకోసం స్ట్రాటజిక్ అని నేను మెన్షన్ చేశాను. దానికి ప్రూఫ్ కూడా ఇప్పించాను. ఒడిశాలో ఉన్నటువంటి కలహండి జిల్లాలో ఉన్నటువంటి నా ఫోక్ డ్యాన్స్ ఏంటి అని అడిగాడు, కానీ నేను ఎక్కడ ఓన్లీ దీంట్లోనే ఇది చెప్పాను, మీరు తెలంగాణ వరకు చదువుతారు, మిగతా రాష్ట్రం గురించి చదవరు. సో అలా జరగకూడదు అనేసి తెలంగాణ కల్చర్, తెలంగాణ ఫెస్టివల్, సో బోనాల పండుగ అనేసి అంటాం, వీటి గురించి మీరు ఆగిపోకుండా స్ట్రాటజీకి వరకు వెళ్ళారనుకో ఈ టాపిక్ అంతా ఈజీగా కవర్ అయిపోతుంది. సో చూడండి, చాలా దాదాపు 13 టాపిక్ చూడండి. తెలంగాణ సొసైటీ వాజ్ ద ఎయిర్ ఆఫ్ శాతవాహనాస్, తెలంగాణ సొసైటీ ఆఫ్ పాస్ట్ శాతవాహన, ఇవన్నీ మన వీడియోస్ కంప్లీట్ చేసి పెట్టడం జరిగింది. కాకతీయులు, కుతుబీస్, అలాగే డైవర్సిటీ ఆఫ్ తెలంగాణ కల్చర్, ఫెస్టివల్స్, అలాగే తెలంగాణ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయి, లిటరేచర్, అలాగే మోడర్న్ లిటరేచర్లో ఎలా పోయింది, అలాగే ఫోక్ ఆర్ట్స్, వీటి గురించి మనం పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. సో తెలంగాణ మూమెంట్ గురించి కూడా మనం కొంత అవగాహన తెలుసుకోవాలి. సో టాపిక్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు, కానీ క్వశ్చన్స్ అయితే చాలా తక్కువ. మ్యాక్సిమం ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, అలాగే స్టాటిక్ జీకేతోనే కరెంట్ అఫైర్స్తో సర్దేస్తున్నారు. వీటి నుంచి క్వశ్చన్స్ అయితే పెద్దగా ఇవ్వట్లేదు, కానీ టాపిక్ అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మహా అయితే ఇస్తే ఒక క్వశ్చన్ ఇస్తే ఇవ్వచ్చు. సో 1-2 క్వశ్చన్స్ కోసం వాటిపైన ఇప్పుడు మీకు సంపూర్ణంగా అర్థమైంది ఏ సబ్జెక్ట్ పైన మనం ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే ముఖ్యంగా మనం చదవాల్సింది స్టాటిక్ జీకే, స్టాటిక్ జీకే, ఈ రెండింటిని హ్యాండిల్ చేసి కరెంట్ అఫైర్స్, ఈ రెండింటిని కానీ మీరు హ్యాండిల్ చేశారంటే తెలంగాణ సొసైటీ ఆర్ట్ కల్చర్ ఏదైతే ఉందో, అలాగే స్టాటిక్ జీకే, ఇవిని మీరు హ్యాండిల్ చేయగలిగారు, దీంతో పాటు కరెంట్ అఫైర్స్ని హ్యాండిల్ చేయగలిగారంటే దాదాపు 30 మార్క్స్ పైన అవుట్ ఆఫ్ 60లో 30 మార్క్స్ మీ చేతిలో ఉంటుంది. కాబట్టి కొంచెం దృష్టి సారిస్తే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. రైట్, మిగిలిన 30 మార్క్స్ ఇండియన్ పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, అలాగే హిస్టరీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవగాహన మీకు రావాలనే ఇంత చేసింది. చూడండి, కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద ఎక్కువ దృష్టి చూపిస్తారు, లేదా తెలంగాణ మూమెంట్ పైన ఎక్కువ దృష్టి చూపిస్తారు. గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 4 ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ తెలంగాణ హైకోర్టుగా అప్లై చేస్తుంటారు. వారు చాలా డీటెయిల్గా డెప్త్గా చదివి ఉంటారు ఇక్కడ తెలంగాణ మూమెంట్లో కానీ తెలంగాణ సొసైటీ ఆర్ట్ కల్చర్. సరే, ఇంత కంటెంట్ మీరు అసలు దీంట్లో లేదంట, ఎంతవరకు హైకోర్టు ఆ జాబ్ ఎంత ఉంది, అక్కడ మెన్షన్ చేసిన సిలబస్ ఏదైతే ఉందో, అక్కడ మెన్షన్ చేసిన టాపిక్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టే మనం చదవాలి. ఎక్కడైతే అనవసరమైన ఉంటుందో అవి వెళ్ళకూడదు, ఎక్కడైతే అవసరం ఉంది వాటిని మనం వదలకూడదు. అలా మనం ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనకి గుడ్ మార్క్స్ వస్తాయి. ఈ 60 మార్కులు మీ సొంతం చేయాలంటే మన పిఆర్ అకాడమీ అయితే ఈజీగా మీకు అందిస్తుంది. చెప్తున్నాను కదండి, ఇంగ్లీష్ అయితే 40 మార్క్స్ ఏవైతే ఉంటాయో ఈ 40 మార్క్స్లోని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అయితే 36+ అయితే నేను టార్గెట్ ఇవ్వగలుగుతాను. మీకు పోతే జనరల్ నాలెడ్జ్లో 5 మార్కులు 10 మార్కులు ఇటువంటి పోయే అవకాశం ఉండొచ్చు ఏమో, కానీ సో ఇక్కడ ఇంగ్లీష్ నుంచి 36 మార్క్స్ ప్లస్. ఎందుకంటే నేను తయారు చేసే మోడల్ పేపర్, నేను తయారు చేసే పేపర్ నుంచి బిట్ మిస్ అయ్యే అవకాశం లేదు. సో ద బెస్ట్ వే టు లెర్న్ డిజిటల్ క్లాస్ ప్లస్ చాప్టర్, మనం క్లాస్తో పాటు చాప్టర్ వైజ్ బిట్స్ అండి. సో ఎలాంటి బిట్స్ ఇప్పుడు చూసాం కదండి, ఇటువంటి బిట్స్ నంబర్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అందిస్తున్నాను, 75,000 నేను అందిస్తున్నాను ఊహించండి. సో అవన్నీ ప్రాక్టీస్, కంటెంట్ చదివి అవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మిస్ అవుతుందండి.
సో మిస్ అయ్యే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 2025లో మీరు ఉద్యోగం సంపాదించాలి, సాధించాలని దృఢమైనటువంటి సంకల్పంతో ఎవరైతే ఉన్నారో రండి, కలిసి పోరాడదాం. ఖచ్చితంగా మనం సాధిద్దాం. మన పిఆర్ అకాడమీ మీకు అందిస్తుంది ద బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటాను. రైట్, మరి రానున్న వీడియోలో కొన్ని వీడియోస్లో ఈ ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఎలా చదవాలి, ఏం చేయాలి, ప్రిపరేషన్ టిప్స్ అయితే నేను అందించడానికి మీ ముందు బెస్ట్ టైం టేబుల్ అని, బెస్ట్ స్టడీ అవర్ ఇలా డిజైన్ ప్లాన్ చేస్తే మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే నేను అందించడానికి సంసిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధమైతే నాతో పాటు కలిసి రండి, కలిసి పోరాడదాం. 2025లో మనకి ఏదైతే టార్గెట్ మనం అనుకున్నామో ఆ టార్గెట్ to become a government employee. Yes, I assure that to become a government employee అనే భావన ఏదైతే 2023లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఓన్లీ ఆఫీస్ సబార్డినలో 300 మందికి పైన ఉద్యోగాలు వచ్చాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ మన కోర్స్ తీసుకుని కొన్ని 100 మందికి ఉద్యోగాలు వచ్చాయి. సో ఈ 2023లో నేను ఏదైతే మోర్ దెన్ అనుకున్నామో ఈసారి నేను ఏంటంటే 500 మెంబర్స్కి నేను టార్గెట్ వేసుకున్నా. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మన అకాడమీ నుంచి ఉద్యోగం రావాలి, వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి, నా నుండి 100% సపోర్ట్ ఇవ్వాలి. సో అదే టార్గెట్తో నేను ముందుకు వెళ్తున్నాను. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, రండి కలిసి పోరాడదాం. 2025లో మనం టు బికమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుదాం. ఇది నా ఒక అంతిమ లక్ష్యం. మరి ఈ అంతిమ లక్ష్యంలో నాతో పాటు జర్నీ చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే యాస్ ఐఎమ్ రెడీ అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.